ఒక వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్కి ఒక నిండు ప్రాణం బలైంది. కూకట్పల్లిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్లో బయట ఆడుకుంటున్నటువంటి అద్రిత అనేటువంటి పాప ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల మృత్యువుతో 4 రోజులు పోరాడి నిన్న అసూలు బాసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఎలా జరిగింది సార్? ఈ సంఘటన ఎలా జరిగింది? పాప రోజు ఆడుకుంటుందండి పాప ఆ ప్లేస్లో. సో ప్లే ఏరియాలోని అక్కడ ఆడుకుంటుంది. సో తను ఆడుకుంటుంది. సో ఆ బంపర్ దగ్గర బంప్ ఉంటుంది కదా, అక్కడ జస్ట్ అక్కడ నుంచుంది, అలా కూర్చుంది. ఆయన జస్ట్ వచ్చి కార్ స్టార్ట్ చేసి సడన్గా స్పీడ్ పెంచి వెంటనే ఎక్కించేశాడు పాప మీద. సో ఎక్కించినప్పుడు బంపర్ తగిలింది, అయినా సరే ఫోర్స్ఫుల్గా మళ్ళీ ఎక్కించి ఫ్రంట్ టైర్ వెళ్ళింది. సో అతను బ్యాక్ చేస్తున్నప్పుడు మళ్ళా పాప మీద ఎక్కుతుంటే ఒక కిడ్ 7th క్లాస్ చదువుతున్నాడు, అతను లాగాడు అనమాట. సో లాగి అక్కడ పాడేశాడు. సో అంటే పక్కన పెట్టాడు. నేను వెంటనే అప్పుడు వచ్చాను. నేను యాక్చువల్గా అక్కడే ఉన్నాను. ఒక జస్ట్ 5 మీటర్స్లో నాకు 2 పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి అమ్మాయి. సో మా అబ్బాయి వాటర్ కోసం అడిగితే నేను జస్ట్ ఇలా వెళ్ళి వాటర్ చేద్దామని వెళ్ళాను. ఈ లోపల ఈ సంఘటన జరిగింది. పాపకి ఎంత వయసు ఉండేదండి? చాలా చిన్న పిల్లండి, 2 years 5 months అండి. ఆ అమ్మాయి చాలా ఇంకా అమ్మ కూడా అనలేదండి. ఆమెకు మన నడక కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు ఇంకా. అంటే ఒక 10 feet వేసి ఒకసారి కూర్చుంటుంది, మళ్ళీ 10 feet వేసి అలా వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు నేను తనతోనే ఉంటాను. నిన్న మా అబ్బాయి వాటర్ అన్నప్పుడు జస్ట్ అలా వెళ్ళవలసి వచ్చింది. ఇది గేటెడ్ కమ్యూనిటీ, అంటే అక్కడ కిడ్స్ ప్లే ఏరియానే అండి అదంతా. అందరూ ఆడుకుంటారండి, పాప ఒక్కటే కాదు, అన్ని వయసుల పిల్లలు అక్కడ ఆడుకుంటారండి. 6 months బేబీ నుంచి 6 years మొత్తం అందరూ అక్కడే ఉంటారండి. అసలు లోపల పార్కింగ్ అన్నదే నాట్ అలౌడ్. ఆయన పెట్టింది ఫస్ట్ పార్కింగ్ ఏరియా కాదు, ఆయన తీసిన విధానం కరెక్ట్ కాదు, అది అడ్వాన్స్డ్ కారు. లోపల ఈవెన్ ఫ్రంట్ చిన్న స్టోర్ ఉన్నా కనిపిస్తుంది. అలాంటిది మా పాప చాలా డిస్టెన్స్లో ఉంది కార్కి. ఆయన తీసిన ప్రాసెస్లో లోపల ఖచ్చితంగా సైరన్స్ విజువల్స్ అన్నీ ఉంటాయి, ఇగ్నోర్ చేసి స్టిల్ వచ్చారు. బట్ బంపర్ తగిలి పాప పడగానే ఆగుంటే పాప డెఫినెట్గా సేవ్ అయ్యేది. పాప పడిపోయాక కూడా టైర్ ఎక్కిచ్చేసి అది కూడా ఆయన రియలైజ్ అవ్వకుండా మళ్ళీ అలాగే వెనక్కి తీసేపోతే ఆ బాబు వచ్చి పాపను తీసిన వల్ల అట్లీస్ట్ మేము పాప ఫేస్ అయినా చూసుకోగలిగాం. ఆయన ఓన్లీ లెఫ్ట్ సైడ్ హార్ట్ అండ్ బ్రెయిన్ మీద వెళ్ళిపోయిన వల్ల చాలా స్ట్రగుల్ చేసిన పాపను సేవ్ చేయలేకపోయాం. పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి హార్ట్ బీట్ ఆగిపోయింది. అక్కడ సిపిఆర్ చేసి అంకుర హాస్పిటల్లో 20 minutes పైన సిపిఆర్ చేసి హార్ట్ బీట్ రప్పించారు. బట్ నోస్ అండ్ ఇయర్స్లో బ్లీడింగ్ ఆగలేదు, బ్రెయిన్ ఫంక్షనింగ్ అవ్వలేదు. సో తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ ఇక్కడ ఎక్విప్మెంట్ లేదని కిమ్స్ హాస్పిటల్కి కూడా చేశారు. అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తున్నప్పుడే కొంచెం హార్ట్ బీట్ పడిపోవడం లేవడం అయింది. బట్ అన్నిసార్లు వన్స్ హార్ట్ బీట్ వచ్చాక జరగకూడదు, క్రిటికాలిటీ ఎక్కువ ఉందని చెప్పారు. స్టిల్ ఎంత హోప్ ఉన్నా మా పాపను సేవ్ చేసుకుందామనే మేము స్టిల్ ట్రై చేసాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒకసారి ఆగిపోతే మళ్ళీ హార్ట్ బీట్ రప్పించారు. బట్ అన్నిసార్లు అప్ అండ్ డౌన్ అని చెప్పేసి అక్కడ ఐసీయూలో పెట్టారండి. స్టిల్ ఐసీయూలో పెట్టిన 5 to 10 minutesలోనే కంప్లీట్గా ఆగిపోయింది. అమ్మాయి వయసు చాలా చిన్నదండి. వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నారు సిపిఆర్ చేసిన హార్ట్ మసాజ్ చేసి తీసుకొచ్చినా ఆమె తట్టుకోలేదు. ఎందుకంటే ఆమె 2 years, ఆమె హార్ట్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇంకోటి టైర్ కూడా పైనుంచి ఎక్కించేశాడు. ఆ 2 years అంటే వాళ్ళకి ఇంకా అసలు స్కల్ అది ఇంకా టైట్గా ఉండదు, స్ట్రాంగ్గా ఉండదు. సో తట్టుకోలేదనే కిమ్స్ వాళ్ళు డాక్టర్స్ ఆల్రెడీ చెప్పారు. బట్ ట్రై చేద్దాం అన్నారు. సో ఆ డ్రైవ్ చేసిన పర్సన్ ఎవరు? ఆయన ఏమన్నా డ్రంక్ చేసి డ్రైవ్ చేసినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆయన పేరు మేకా వెంకటేశ్వరరావు అండి. మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు, బ్లాక్ 7 301 వడ్డేపల్లి ఎన్క్లేవ్లోనే ఉంటాడు. ఆయన కొంచెం అబ్నార్మల్గా అయితే ఉన్నాడు, నార్మల్గా అయితే లేడు. అతను సంథింగ్, అతని మాటలో ఏం తెలుసు అంటే కళ్ళు అయితే అరగా ఉన్నాయి. నాకైతే అంటే మాకు యాక్చువల్గా మేము ఆ పాయింట్లో చూడలేదండి, డ్రింక్ చేసాడు లేదా అనే పాయింట్లో నాకు తెలియదు. నేను నా టెన్షన్లో మా పాపను సేవ్ చేయాలని ఉన్నాను. పోలీసులు ఏమంటున్నారు? ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏమైనా చేశారా? అసలు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? పోలీసులు వచ్చేటప్పటికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే చేయలేదండి పోలీసులకి మేము ఇన్ఫామ్ చేసాం. ఎమ్మెల్సీ రేస్ చేసినప్పుడు 7:30కి ఇన్సిడెంట్ అయింది. 6:26కి అయితే 6:46 కల్లా మేము హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాం. సో నేను ఎమర్జెన్సీ టీంతో మాట్లాడి మొత్తం అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నాను. ఆయన కూడా ఉన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తేవడానికి వాటికి ట్రై చేస్తున్నాడు.
సో మేము ఎంతసేపు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు, ఆయన తాగడా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు. పని కానీ ఆయన నార్మల్ బిహేవియర్ అలా లేదు. పోలీసులు అప్రోచ్ అయ్యే టైంకి నాకు తెలిసి ఆయన వెహికల్ కనిపించలేదండి. 1 to 2 days పర్సన్ కూడా అవైలబుల్ లేరు. నిన్నే వెహికల్ సీజ్ చేశారని చెప్పారు పోలీసులు. కంటిన్యూస్గా మా బ్రదరు మా హస్బెండ్ అందరూ ఫాలోఅప్ చేస్తుంటే కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో చెప్పారు సీజ్ చేశారని. వాళ్ళు మా బ్రదర్ వెళ్ళి చూశారు వెహికల్ని. సో ఆయన పర్సన్ వైజ్ ఆయన ఏమయ్యాడు అంటే ఇంకా ఏం యాక్షన్ తీసుకున్నారన్నది ఇంకా తర్వాత తెలియదు. ఫస్ట్ అయితే కనిపించలేదండి. ఫస్ట్ 2 to 3 days అసలు అవైలబుల్ లేరు. అంటే పోలీసులే కాంటాక్ట్ చేయలేదా ఏంటన్నది అసలు పర్సన్ అయితే మాకు కూడా ఒక కన్సోల్ కానీ అసలు గేటెడ్ కమ్యూనిటీలో అయితే కనిపించలేదని చెప్పారండి. కమ్యూనిటీ చిన్న కన్సర్న్ కూడా తెలియజేయలేదు అసలు పాప పట్ల. అసలు లేదు. లేదు, నో కమ్యూనికేషన్ అండి. అంటే అంకుర్ హాస్పిటల్లో ఆయన 1 o'clock వరకు ఉన్నారు. కిమ్స్కి మేము 12 o'clock 11:30 వెళ్ళిపోయాము. ఆయన కిమ్స్కి అయితే రాలేదు, అంకుర్లోనే ఉన్నాడు ఆయన. 1 వరకు ఉన్నాడు ఆయన అంకుర్ హాస్పిటల్. ఆ తర్వాత మాకు అయితే కాంటాక్ట్లో లేడండి ఆయన. చనిపోయాక అయితే అదే బేసికల్గా అంకుర్కి వెళ్ళాము. 1:30 అలా డిక్లేర్ చేశారు డెత్. ఆ తర్వాత అయితే ఆయనతో కమ్యూనికేషన్ అవ్వలేదండి. సో పాప చూడొచ్చు, అసలు ఆ ఫోటోలో చూస్తేనే ఎంత ముద్దుగా ఉందో కూడా మనం చూడొచ్చు. అయితే ఒక వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ఒక చిన్న పాప బుడిబుడి అడుగులు వేస్తూ అప్పుడే అడుగులు వేస్తూ కూడా అమ్మా నాన్న అన్నటువంటి మాటలు కూడా ఇంకా రానటువంటి పసిపాప. సో ఆ వ్యక్తి చేసినటువంటి నిర్లక్ష్యపు పనికి ఒక కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఆడపిల్ల పైన ఎన్నో ఆశలు పెట్టుకొని కంటికి రెప్పలా కూడా తండ్రి ఎప్పుడు కూడా వెంటే ఉంటూ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకున్నటువంటి ఆ పాప పట్ల అమితమైనటువంటి ప్రేమ చూపిస్తూ కూడా 24 గంటలు కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళినా కూడా ఫ్యామిలీకి ఫోన్ చేసి పాప ఏం చేస్తుంది అనేటువంటి అడిగినటువంటి సిచ్యువేషన్, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పసిప్రాణాన్ని ఒక వ్యక్తి నిర్లక్ష్యం వలన ఈరోజు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడైనా సరే ఇతర కార్యక్రమాలు మీరు రోడ్డు మీద అయినా ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో అయినా మీ ఇంటి వద్ద అయినా సరే మీరు కారు నడిపినా వెహికల్ ఇంకేదైనా నడిపినా బైక్ నడిపినా సరే చుట్టూ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఈ అవగాహన మినిమం కామన్ సెన్స్ అనేది చూసుకొని నడపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, ఇతరులు ప్రాణాలు కోల్పోకూడదు కాబట్టి.